పశ్చిమ గోదావరి జిల్లా గౌరీపట్నంలోని ప్రేమ సేవా చారిటబుల్ ట్రస్ట్లో ఎలాంటి అవినీతి జరగలేదని, నిధులు దుర్వినియోగం కాలేదని నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ వరప్రసాదరావు స్పష్టం చేశారు. ఏలూరు డయాలసిస్ బిషప్ మోస్ట్ రెవరెండ్ పొలిమేర జయరావుపై చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలను, తప్పుడు కేసులు తీవ్రంగా ఖండించారు. గుంటూరు జిల్లాకు చెందిన పోర్టు మెరకలక్ష్మి దుర్గా కేవలం 20,000 డొనేషన్ ఇచ్చి బిషప్ తండ్రి మీద ఫాదర్స్ రాజు మోసెస్, ధారా రవి, ఫాదర్ జాన్ పీటర్, నాగేశ్వరరావులపై అక్రమ కేసులు పెట్టడం హేయమైన చర్య అని అన్నారు. రవి, జేసురాజు, పోర్టు మెరకలక్ష్మి దుర్గలపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. రవి జేసురాజు తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసమే బిషప్పై ఆర్సీఎం డయాస్పై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రజాసంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థ ఇటువంటి సంస్థలో పనిచేస్తున్నటువంటి బిషప్ జయరావు గారు అదేవిధంగా ఫాదర్స్ మీద ఈ విధమైన అవినీతి ఆరోపణలు చేసి వాళ్ళని మానసికంగా కృంగదీయడం చాలా శోచనీయము, ఏమైనా చర్యగా మేము ప్రజా సంఘాలతో ఖండిస్తున్నాం. మరి భవిష్యత్ కాలంలో మీరు ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి ఒక ఆరోపణలు మీకు మీరే పశ్చాత్తాపడి పరిస్థితి, మీరు ముందుగానే మేల్కొని పశ్చాత్తాపడి దేవుడికి క్షమాపణ చెప్పుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా హెచ్చరికలు చేస్తున్నారని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. డాక్టర్ పొలిమేర జయరావు గారు బిషప్ గారు యొక్క సేవలు ప్రశంసనీయం. మరి ఆయన వచ్చిన నాటి నుంచి కూడా ఒక వర్గం ఆయన మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఆయన్ని ఇక్కడి వేరే చోటుకి తరిమివేయాలని ఒక ఆలోచనతో అనేక కుట్రాలు పూర్తాలు చేస్తున్నారు. అవేమీ కూడా ఈనాటికి కూడా నెరవేరలేదు. వాళ్ళు ఎన్ని పన్నాగాలు పనినా సరే ఈ రోజు అమాయకమైనటువంటి ఒక మహిళకు ఒక 10,000 రూపాయలు వైల స్వయంగా ఇచ్చి ఇలాంటి లేనిపోయినటువంటి బలం పూర్వకమైనటువంటి పరిస్థితులు కల్పించారు. మరి ఆయన అనేక మంది వేల మందికి ఆయన అన్నదానం గాని వస్త్రదానం గాని, కొంతమంది స్వార్థపరులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బిషప్ తండ్రి గారి మీద లేనిపోయిన మరి కంప్లైంట్స్ ఇచ్చి మరి ఆయన మీద కేసు కట్టించడం చాలా హేయమైన చర్య. మరి ఈనాడు గౌరీపట్నం డెవలప్ కారణం బిషప్ తండ్రి గారు ఎంతో కష్టపడ్డారు. అటువంటి ఫాదర్ పీటర్ గారు కానివ్వండి, రాజు గారు కానివ్వండి, అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం సేవాభావంతో పనిచేసేటువంటి ఆత్మీయ తండ్రి గారు బిషప్ జయరాజ్ గారి మీద ఇలాంటి కుట్రపూరితమైనటువంటి నిందారోపణలు చేయడం చాలా హేయమైన చర్య. మేము దళిత సంఘాలన్నీ కూడా, స్వచ్ఛంద సంఘాలన్నీ కూడా మేము ఖండిస్తా ఉన్నాం. ఆ ఆరోపణలో ఏమాత్రం కూడా నిజం లేదు. బిషప్ గారిని కేవలం బదనాం చేయడం కోసమే వాళ్ళు ఈ రకమైన చర్యలు తీసుకున్నారు. తక్షణమే వాళ్ళపై చర్యలు తీసుకోవాలని, వాళ్ళపైన కేసులు నమోదు చేయాలని, అదేవిధంగా వాళ్ళ మీద పరువు నష్ట దావా కూడా వేయటానికి మేము సిద్ధంగా ఉన్నామని, ఏదైతే ఈ కేసు కేవలం 10,000 రూపాయలు డొనేషన్ ఇచ్చి ఆ డొనేషన్ ఏమాత్రం ఖర్చు పెట్టారని అడగకుండా మేము ఇచ్చిన 10,000 రూపాయలు దుర్వినియోగం అయినాయి అని బిషప్ గారి మీద కేసు పెట్టడం చాలా శోచనీయం. ఎక్కడ 7 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఎక్కడా కూడా కదలలేదు. ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్న తర్వాత ఎవరైనా డబ్బులు మార్చుకోవచ్చు, తీసుకోవచ్చు, దాని మీద మళ్ళీ కొంత లోన్ లాగా తీసుకోవచ్చు. అలాంటి ప్రక్రియ కూడా ఏం జరగలేదు. బిషప్ గారి ఖాతాలో 31 లక్షలు